దేశంలో ఎన్నో సమస్యలుంటే మోదీ ప్రభుత్వానికి అక్షంతలు కలుపుడు, తీర్థం పుచ్చుకునుడు, పులిహోర పొట్లాలు తినుడుతోనే సరిపోయిందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు విమర్శించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ గత 10 ఏళ్లలో ఏ ఒక్క వర్గం ప్రజలకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఈ కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతాయా, పొలాలకు నీళ్లు తెస్తాయని విమర్శించారు. బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నేరాలు జరిగాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మొదటి శత్రువని, ఆ పార్టీ వల్ల 58 ఏళ్లు అనేక కష్టాలు పడ్డామని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపిస్తే ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తారని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర గురువారం యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ పట్టణంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని, లేకుంటే ఎమ్మెల్యేలను కొట్టాం, నన్ను దించేస్తామని మోదీ బెదిరించారు. ఈ రాష్ట్రానికి వచ్చి 25,000 కోట్లు ఇవ్వబోమన్నారు. ఇదే బీజేపీ దందా. కానీ నా తలకాయ తెగబడ్డా సరే బోర్లకు మీటర్లు పెట్టనని చెప్పిన రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. మోదీ సర్కార్ తెలంగాణకు నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. 1956 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ శత్రువు కాంగ్రెస్ పార్టీ. భువనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతాలు ఎంతో గోసపడ్డాయి. వలసలు, అనేక రకాల బాధలు ఉండాయి. ఎవరూ ధైర్యం చేయకపోయినా తెలంగాణ డెవలప్ కావాలని ఉద్యమం ప్రారంభించిన 15 ఏళ్లు కొట్లాడిన, చివరికి చావు నోట్ల తలకాయ పెట్టి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని కష్టపడి నిలబెట్టిన, మంచి పథకాలు పెట్టిన, రైతు బంధు, 24 కరెంటు విద్యుత్ ఇచ్చినాం, నీళ్లు ఇచ్చుకున్నాం, ఒక్క గింజ మిగలకుండా ధాన్యం కొనుగోలు చేసినాం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.